నిజంగా దేవుని యొక్క పరిపూర్ణులుగా ఎదగాలి అని అనుకుంటే ఈ విధమైన ప్రార్థన మీరు పిల్లలకి నేర్పించండి. ప్రతిరోజు యూనిఫామ్ వేసుకుంటాడు, ప్రతిరోజు షూ వేసుకుంటాడు. ప్రభా, నా పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు నా పిల్లలు చాలామందికి, లక్షలాది మంది బిడ్డలకు మంచి యూనిఫామ్ ఇవ్వాలి నాయన, మంచిగా షూస్ ఇవ్వాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, బుక్స్ కొని పెట్టాలి, వారికి మంచి భోజనం పెట్టాలి, అలాంటి ఉన్నత స్థితిగతుల్లో నా పిల్లల్ని పెంచుదేవా అని నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? మై డియర్ ఫ్రెండ్స్, ఏదో లేదు అని చెప్పేసి ఏసై దగ్గర లేని అరుపులు అరవద్దు. మనని పుట్టించిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ ఐశ్వర్యం అంతా ఎవరి కోసం దాచిపెట్టాడండి? మన కోసం. అయితే మనకి ఏది కావాలో కోరుకోమని చెప్పి దేవుడు చెప్తుంటే మనం ఎందుకు అడగం? అడిగితే ఇవ్వడా దేవుడు? నీకేది కావాలో కోరుకో అంటున్నాడు దేవుడు. మనం ఏది అడగాలి? దేవుడు, దేవా, నా పిల్లలు ఇంత పెద్దవాళ్ళే, ఇంత గొప్పగా ఉండి, ఇంతగా సంపాదించి, ఇంతగా ఖర్చు పెట్టాలయ్యా నీకోసం అని అనుకుంటే దేవుడు కాదు నువ్వు కోరుకునేది తప్పు అని అంటాడా? అదే నువ్వు ఇట్లా కోరుకుని ప్రార్థన చేసుకుంటూ సంవత్సరాల తరబడి ప్రార్థన చేసుకుంటూ వస్తే ఏదో ఒక రోజు దేవుడు జ్ఞాపకం చేసుకొని నువ్వు అడిగిన వాటన్నిటికంటే, ఊహించుకున్న వాటికన్నిటికంటే నీకెందుకు ఇవ్వడమ్మా? నేను అలా చేసుకొస్తూ వస్తున్నాను. గత 23 సంవత్సరాల నుంచి నాకు దేవుడే సాక్షి, ఏ నరుడు సాక్ష్యం చెప్పక్కర్లా. నాకు ఆ ప్రార్థన దేవుడే నాకు సాక్షి. నా ఫ్రెండ్స్ కూడా సాక్ష్యం బతుకుతారు. శిరీష్ నాకు ఇట్లా చెప్పేవాడు, శిరీష్ నా పిల్లలకి ఇలా నేర్పించేవాడు అని వాళ్ళు చెప్తారు సాక్ష్యం. నేను మీకు చెప్పేది ఉపదేశం ఏంటంటే, పేదరికపు అరుపులు అరవద్దు. దేవుడి సన్నిధిలో దాచిపెట్టిన దాన్నంతటినీ ఇప్పుడు మీ పిల్లలకి ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండని మీరు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో, అలాగే మీరే ఎదుటి వాళ్ళకి సహాయం చేసే స్థితిలో ఉండాలని ఇప్పటి నుంచే నీ పిల్లలు అంత పెద్ద భవిష్యత్తులో ఉండాలని నువ్వెందుకు కోరుకోకూడదు? నీ హృదయ వాంఛలు, నీ కోరుకునే యథార్థతను బట్టి దేవుడు నీ పిల్లల మీదకి, నీ మీదకి రప్పిస్తాడు. అది ఎవరు మర్చిపోకపోయినా దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదమ్మా. ఎంతోమంది జీవితాలను చూసాము, కానీ ఏవి కూడా అంతగా తృప్తిని అనిపించట్లేదు. ఎంతోమంది త్యాగపూరితంగా మిషనరీస్గా వచ్చి ఎంతో గొప్ప సేవ చేసి వెళ్ళిపోయారు. ఆ గొప్ప దైవజనులందరినీ బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయితే మనము మన తరములో అలాంటి మిషనరీస్గా, అలాంటి గొప్ప త్యాగపూరితమైన సేవకులుగా, గొప్ప సమృద్ధిని పంచిపెట్టే ఆశీర్వాదపు కర్తలుగా మనం ఉంటామా, ఉండబోతున్నామా? అది మీరే టెస్ట్ చేసుకోండి. ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాం. దేవుడు నిశ్చయంగా నువ్వు ఏది కోరుకుంటావో, ఏది తలంచుకుంటావో, నీ మోర్ దెన్ యువర్ ఇమాజినేషన్ అండ్ యువర్ ఎక్స్పెక్టేషన్, దేవుడు దాన్ని నెరవేరుస్తాడని సవాలు చేసి చెప్తున్నా. ఆయన జీవాన్ని బట్టి, యెహోవా శక్తిని బట్టి, ఆయన భుజబలాన్ని, బాహుబలాన్ని ఆధారం చేసుకొని, ఆయన బైబిల్లో ఎన్ని గొప్ప మహా అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడో వాటినన్నిటినీ ఆధారం చేసుకొని ఈరోజు మీ ముందు సవాలు చేసి చెప్తున్నాను. గాడ్ ఈజ్ ఛాలెంజింగ్ అస్. ఏంటంటే, అడుగుము, నీకు ఏది కావాలో అడుగు, నేను మీకు అనుగ్రహిస్తాను. నాకు ఏది తక్కువ లేదు, కొదువుగా లేదు, సమస్తము నాదే. నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన నాకు అసాధ్యం అంటూ ఏదైనా ఉందా అని దేవుడే మనల్ని సవాల్ చేస్తున్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని, మనకి ఏది కావాలో స్పష్టంగా, లార్డ్, ఇది మాకు కావాలి, నీ ప్రేమను పంచిపెట్టడానికి, మా ఆస్తిని గొప్పగా విస్తరింపచేసి అభివృద్ధిపరిచి దానిని యొక్క రాజ్య వ్యాప్తికై మేము ఖర్చు పెట్టాలి, అలాంటి పరిపూర్ణత మాకు కావాలి అని మీరు అడిగి విశ్వసించినట్లయితే, ఆ విధంగా దేవుడు నీకున్న పొలాలను ఆస్వాదిస్తాడు, నీకున్న వ్యాపారాలను ఆస్వాదిస్తాడు, నీ రోగాన్ని కుదురుస్తాడు, నీకున్న ప్రతి సమస్యలను పటాపంచలు చేస్తాడు. ఇది నా మాట కాదు. ఆ విధంగా దేవుడిని నమ్ముకొని విశ్వసించిన వారి యొక్క జీవితాలలో ఇదంతా నిశ్చయంగా విలయతాండం చేస్తుంది. నా మాటలు మీకు ముగిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మీరు స్పష్టతతో దేవుడిని అడగండి. అటు ఇటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, ఏ మనిషి వైపు యాచనలు పెట్టొద్దు, అడగొద్దు ఎవరిని. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి, ప్రభా, మాకు నిశ్చయముగా ఇది కావాలని మీరు చెప్పండి. దేవుడు మీకు నిశ్చయముగా సహాయం చేస్తాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, యేసు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు మాకు ఉపదేశించావు నాయన. ఏది కావాలో నువ్వు స్పష్టంగా కోరుకోమని చెప్తున్నావు. యవ్వనస్తుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు అతడు అన్నీ చేసుకొస్తూనే ఉన్నాడు, నీతిమంతుడే. అయితే మీరే సెలవిచ్చారు, నీవు పరిపూర్ణుడు ఒకటకు నీకున్న ఆస్తిని వెళ్ళి అమ్మేసి బేదలకిచ్చిరా, నన్ను వెంబడించు అన్నావు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు అని.
కానీ ఈ తరంలో ప్రభా ఇవన్నీ మాకు దుష్టాంతాలుగా కనపడుతున్నప్పుడు ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి నీతి గలవో, ఏవి పరిశుద్ధమైనవో వాటి మీద మా మనసులో అపేక్షించడానికి మీరు కృప చూపెట్టండి. ఈ నా ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో నీవు చైతన్యాన్ని నింపమని, వారు పేదవారి అయితే వారు గొప్ప ఉన్నతమైన ఆశయాలతో, ఉన్నతమైన యథార్థమైన మనసుతో ప్రతి ప్రణాళికను సంకల్పించడానికి, పూనుకొనటానికి, ప్రార్థనలో అడగటానికి వారికి నేర్పించమని వేడుకుంటున్నాను. రైట్ నౌ ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫాదర్. నీ కృప చూపెట్టండి, మీ బిడ్డలను కనికరించండి యేసు నామంలో. లార్డ్ వి థ్యాంక్ యూ. మృషి కరభాతస్య ఋతుషి కమబల కరభాతస్య రబకతుషి కమబల కమమస్య ఉరబాస్య రథోషి కమబల కరభాతస్య ఋతుషి కమబల బౌరు రిపతోస్సా రథోషి కమబల కరభాతస్య కరమికతోషి కమబల రికతోస్సి కరమికతోషి కమబల కాస్య ఋతుషి కమబల కరమహతస్య రిపతోస్సి కరమికతోషి కమబల కరహతస్సులు బర్కతషి కమబల కరమహతస్య. జీసస్, ఐ థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నెల్సన్ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఉరషికమబల హరతస్య ఋతుషికమబల కురబహతస్య రిబతోషికమబల కరహతస్సు రబహతస్సి కరమికతోషికమబల కురబాల కరమికతస్య. దేవానికి వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న వారికి ఇన్స్టంటేనియస్ హీలింగ్స్ని, ఇన్స్టంటేనియస్ మిరకల్స్ని మీరు అనుమతించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు వెళ్ళండి, మీ దేవదూతలను పంపించండి స్వామి. నీ సన్నిధిని వారి యొక్క కుటుంబాలలోకి పంపించమని వేడుకుంటున్నాను. గ్లోర మాషిక బబల్ హూర్తాస్య రేతోస్స బహృషికమబల కరబహతోస్స లబక రుషికమబల కరమికతస్య కృపాషికమబల హుర్తాసికరమికతోషికమబల కరబహాలూర్ష రికతో జరబకతోషికమబల కర హతస్య రబకతోషికమబల కరమ. దేవా, ఎంతమందికి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నారు. కుటుంబాల్లో పేరుకి బ్రతుకుతున్నామని, కానీ ప్రభా చిన్న భిన్నంగా ఉన్న కుటుంబాల జీవితాలలోకి సమాధానకర్త అయిన దేవా, నీ యొక్క సమాధానాన్ని వారికి పంపించి ఇప్పుడే వారి జీవితాల్లో సమాధానాన్ని ఏలుబడి చేయనట్లు ఆజ్ఞాపించండి. ఇట్స్ యువర్ ప్రెజెన్స్ విల్ డిస్ట్రాయ్స్ ద ఎనిమీ. లార్డ్, ఐ థ్యాంక్ యూ. హల్లెలూయా. నీ సన్నిధిని వారి మధ్యకు పంపించి వారిలో ఉన్న చీకటిని, ప్రతి అంధకార దురాత్మ శక్తుల సమూహాలను పటాపంచలు చేయబడును గాక. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫాదర్. నాయన, నీ యొక్క అభిషేకాన్ని ఈ స్వరములో ఉంచండి, ఈ వాయిస్లో ఉంచండి. టీవీ ప్రోగ్రామ్ వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను విప్లవాత్మకంగా మార్చండి. దే నీడ్ టు సీ ద ఇన్స్టంటేనియస్ మిరకల్స్, ఇన్స్టంటేనియస్ హీలింగ్స్, ఇన్స్టంటేనియస్ God works of the living God into their life in the name of Jesus right now. Anointing is the ability to produce the results. యేసు నామంలో ఈ అభిషేకం గొప్ప ఫలితాలను వారి జీవితాల్లోకి వచ్చునట్లు మీరు సహాయం చేయండి స్వామి. అన్ని విషయాల్లో మీరే తోడే నడిపించమని, నాతో పాటు నాయన సేవ చేస్తున్న దైవజనులందరి యొక్క జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు, వారి జీవితాలలో చైతన్యం, ఇంటిగ్రిటీ, యథార్థత, గొప్ప భక్తి కలిగి శక్తివంతులై వారి యొక్క సంఘాలు అభివృద్ధి పరచబడినవై వారి జీవితాలలో వారి విశ్వాసులు గొప్పగా ఫలించటానికి ఆ దైవజనులు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. విశ్వాసుల్ని, ప్రత్యేకంగా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాల్లో మీ విశేషమైన నీ కనికరమును కుమ్మరించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలను ఇప్పుడే మొదలుపెట్టి నడిపించమని. వీ నీడ్ ద స్పెసిఫిక్ లార్డ్ చేంజెస్, అండ్ నోటీసబుల్ చేంజెస్, సిగ్నిఫికెంట్ చేంజెస్. ఎవరైతే ఈ మాటలు విని ఈ అభిషేకాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటారో అట్టి వారి జీవితాలలో ఈ గొప్ప స్పష్టత మీరు ప్రసాదించి, నడిపించి, సహాయం చేసి, బలపరిచి, మీరు ప్రేరేపించి, పురుకొల్పి నిర్మించమని. లార్డ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. యు బ్లెస్ దెమ్ అబండెంట్లీ అండ్ రిచ్లీ. మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మా టీవీ ప్రోగ్రాం చూసి మీకు ఆనందం, సంతోషం కలిగి ఉన్నట్లయితే ఆనందాన్ని, సంతోషాన్ని మాతో కూడా పంచుకోండి. జాయ్ సెంటర్ అనే జీసస్ ఓన్లీ యూ ఆ సెంటర్ మసీదు రోడ్లో లబ్బిపేట కళాంజలి వెనుక ఉన్నది. మీరు ఆపర్చునిటీ ఉపయోగించుకొని మీరు రావచ్చు. ఉదయం ఆరాధన ఉంది, సాయంత్రం ఆరాధన ఉంది. సాయంత్రం 6 గంటలకి 8 వరకు, ఉదయం 8:30 నుంచి 10:30 వరకు రండి, ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.